హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు అయితే ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాం. ఇప్పుడు ఉసిరికాయలు అయితే కడిగేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మెత్తటి క్లాత్ తీసుకొని మంచిగా వాటర్ లేకుండా తుడిచేసుకోవాలి నీట్గా. ఇగో ఇట్లా తుడిచేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇట్లా మంచిగా తుడుచుకుంటే మంచిగా ఉంటుంది. ఉసిరికాయలు అయితే కడిగేసి పెట్టేసుకున్నవి తడి లేకుండా అయిపోయినాయి. 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా. ఇప్పుడు కాట్లు పెట్టేసుకుందాం. వీటికి ఇట్లా ఈ కాట్లు ఉన్నాయి కదా ఉసిరికాయలకు, ఆ కాటు మీదనే పెట్టేసుకోవాలి మనం. ఇట్లా కాటు పెట్టేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇట్లా పెట్టేసుకోవాలి అన్నిటికీ. ఉసిరికాయలు అయితే మొత్తం కాట్లు పెట్టేసుకున్నా అన్నిటికీ. ఇట్లా కాట్లు పెట్టేసుకున్నా. ఇప్పుడు ఆయిల్లో వేపుకుందాం. ఇవి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మెంతులు వేసుకుందాం. రెండు స్పూన్ల మెంతులు, ఆవాలు 2 స్పూన్ల ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేదాకా. మంచిగా రెడ్గా అయ్యేదాకా కొంచెం వేపుకుందామండి. ఇది తీసేసుకుందాము. చూడండి ఇవైతే ఎగిపోయినాయి. తీసేసుకుంటున్నాను. మిక్సీలోకి తీసేసుకుంటున్నాను. అందులో ఆయిల్ వేసుకుంటున్నా. అవి వేపుకోవాలి కదా ఉసిరికాయలు. కొంచెం వేడెక్కింది, వేసేసుకుందాం ఉసిరికాయలు. చూడండి కొంచెం వేగుతున్నాయి. ఇవి కొంచెం రెడ్ కలర్ రావాలి. రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాను. మంచిగా వేగాలి ఆయిల్లో. ఇవి మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది. వేగిపోతున్నాయి ఇక మంచిగా కొంచెం వేగినాయి. ఇంకా కొద్దిసేపు ఉంచేసి తీసేసుకున్నామండి. వేగిపోయినాయండి, తీసేసుకున్నాము. ఇక ఒక ప్లేట్లకు తీసేసుకున్నాం. వేగిపోయినాయి చూడండి. మంచిగా రెడ్ కలర్ వచ్చేసినాయి చూడండి. కొంచెం జాగ్రత్త తీసుకొని వేసుకోవాలండి. ఆయిల్ కదా. ఇలా తాలింపు పెట్టేసుకున్నామండి. ఇక జీలకర్ర వేస్తున్నా 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ వేస్తున్నా, ఇక ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను 4, కొన్ని ఎల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను నూనెలో. పోపు అయితే అయిపోయిందండి. పక్కకు పెట్టేసుకుందాం. కొంచెం చల్లారేదాకా పక్కకు పెట్టేసుకొని తర్వాత ఇది ఉసిరికాయల కారం ఉప్పు ఇవి వేసేసుకుందామండి. కారం వేసేసుకుంటున్నానండి. 1 గ్లాసు కారం వేసుకున్నా. సాల్ట్ వేసేసుకుంటున్నా. 1/2 గ్లాస్ సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు కలిపేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను చూడండి. అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందామండి. మంచిగా కలిపేసుకున్నాము. వేసుకున్న పౌడర్ అంతా ఎల్లిపాయలు కూడా అన్నీ వేసేసుకొని కలుపుకుంటున్నా. ఇగో ఇది కొంచెము ఆయిల్ కొంచెం చల్లగా అయిందండి. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకున్నాము. మంచిగా కొంచెము గోరువెచ్చ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకున్నానండి ఇది. ఇగో
ఇప్పుడు అందులో పోసేసుకోవడమే ఇక పోపు. చూడండి ఇందులో వేసేసుకుంటున్నాయి, వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూడండి పోపు వేసేసుకుని ఇలా మంచిగా కలిపేసుకుందాం. మంచిగా కలిసేటట్టు కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా ఉసిరికాయ పచ్చడి. చూడండి ఇగో ఇట్లా అంటే ఇట్లా అయిపోయింది. చూడండి ఇట్లా వత్తంగానే వచ్చేస్తుంది, అట్లా కావాలి. అట్లా అయితే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇది కలిపేసుకున్నాం, మొత్తం అయిపోయిందిగా ఉసిరికాయ పచ్చడి. ఇది 2 రోజులు ఊరితే చాలా బాగుంటుందండి. ఆయిల్ అంతా పైకి తేలుతుంది, చాలా బాగుంటుంది. అలా ఇప్పుడైతే ఇలా తీసేసుకుంటున్నా ఒక డబ్బాలోకి. చూడండి వేసేసుకుంటున్నా మొత్తం. చూడండి మొత్తం వేసేసుకునిగా. ఉసిరికాయ పచ్చడి చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు మా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. ఏ పచ్చడి చేయి వాళ్ళకి చాలా ఇష్టము. ఇప్పుడు ఈ పచ్చడి కూడా ఒక వారం రోజులలో అయిపోతుంది. మా పెద్ద పాపకైతే చాలా ఇష్టం.